అందుకని ఎవరో ఇచ్చినటువంటి మీడియా మిత్రులు ఇచ్చినటువంటి పోలీసు వారి ద్వారా వచ్చిన దాని మీద కొద్దిగా ఆలస్యమైంది, మన్నించాలి. ఇవాళ విజయవాడ నగర పోలీసుల యొక్క తీరుతో అసలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎర్రబుక్కు పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచం కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది. ఇవాళ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా పిలువబడుతున్నటువంటి విజయవాడ మహానగరంలో నడిబొడ్డులో ఒక పోలీస్ స్టేషన్లో ఒక మనిషిని మర్డర్ చేసి పోలీస్ స్టేషన్లోనే మర్డర్ చేసి బూడిద చేస్తే అడిగేటువంటి అధికారి కానీ ఒక్కడంటే ఒక్క అధికారి కానీ ఒక్కడంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్కరు అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వారే చూస్తారు కాబట్టి డీజీపీ గారు కానీ వారు బెజవాడలో కాపురం ఉంటూ ఉంటారు. ఎవరు ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోపోవటం. మే 6వ తారీఖున పోలీసులు వచ్చి ఈరోజు లాకప్ డెత్కి కస్టోడియల్ డెత్కి గురైనటువంటి మృతుడు ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణ సాయి ఏదో ఉంది వారికి ఏమండి సాయి కృష్ణ గారు మృతుడు సాయి కృష్ణ గారి యొక్క తల్లిగారైన గాదే విజయలక్ష్మి గారు మే 6వ తారీఖు నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్ ప్రకారం పోలీసు వారి యొక్క రిమాండ్ రిపోర్ట్ ప్రకారం వారి తల్లి ఉటంకించినట్టుగా చెప్తున్నటువంటి మే 6వ తారీఖున పోలీస్ స్టేషన్లో వారి అబ్బాయిని ఏ స్థితిలో చూశారో ఆ స్థితిలో చూసి ఆవిడ ఏడుస్తూ ఆ రోజు ఆవిడ ప్రారంభించినటువంటి రోదన జూన్ 19వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ్ని ఓదార్చటానికి లేదా ఆవిడ్ని ఏం జరిగిందో విచారించటానికి గాదే విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కస్టోడియల్ డెత్కి ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైన పరిపాలన. ఇంతకంటే విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు ఇవాళ. ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ ఏలుబడిలో మీరు లా అండ్ ఆర్డర్ మంత్రిగా లా అండ్ ఆర్డర్ మీరు చూసుకుంటూ మీ పరిపాలన మీరు మంత్రిగా ఉన్న శాఖలో మీ అజమాయిషీలో ఉంటుంది ఆ శాఖ. మీ దగ్గర ఒక పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ డెత్ చేయటమే కాకుండా శవాన్ని కూడా మాయం చేసి శవం ఏమైందో కూడా ఇంతవరకు పోలీసు చెప్పలేని స్థితిలో మీ ఐజీ గారు చెప్పలేరు, మీ ఇద్దరు ఎస్పీలు చెప్పలేరు, మీ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు చెప్పలేరు, మీ సిట్ చెప్పలేదు. చెప్పలేని స్థితిలో ఈరోజు పోలీసు విచారణ జరిగింది అంటే సిగ్గుపడాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మంత్రిగా మీరా? ఎవరు సిగ్గుపడాలి? సిగ్గుపడకపోగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, తోలనాడుతున్నారు. ఏమని మాట్లాడతారు? ఎక్కడెక్కడో నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు వేసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న విజయవాడలో చూశారు, ఒక సంఘటన జరిగింది. అక్కడే ఒక సిఐ కాపు, బాధితుడు కాపు. అరే లజ్జ కూడా లేకుండా మాట్లాడుతున్నారు. సిఐ కాపు, బాధితుడు కాపు. నేను అడుగుతున్నానండి, ఎన్టీ రామారావు గారు కమ్మ, నాదెండ్ల భాస్కర్ గారు కమ్మ, అందరూ సరిపెట్టుకుని ఎందుకు ఊరుకోలేదు? రచ్చ రచ్చ యాగి యాగి మరి మీరందరూ కూడా కమ్మారే కదా. నారా చంద్రబాబు నాయుడు కమ్మ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కమ్మ, బాలకృష్ణ కమ్మ, హరికృష్ణ కమ్మ, వెంకయ్యనాయుడు కమ్మ. మరి మీరందరూ కమ్మాయి కదా.
ఎవడొకళ్ళే మనోడిని ఎందుకు ఊరుకోలేదన్నా? పోయింది ప్రాణం కాదు కదా, పదవే కదా పోయింది. రామారావు గారిది పదవే కదా పోయింది, ప్రాణం కాదు కదా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆడు కాపోడు ఈడు కాపోడైనా పోయింది ప్రాణం అండి. అంటే మీకు ఒక మనిషి సామాన్యుడి ప్రాణం పోతే, ఒక కాపోడు ప్రాణం పోతే ఎంత నిర్లజ్జగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మీరు. మీ వయసు 80 సంవత్సరాలకు దగ్గర పడుతున్నారు. మీరు మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు మాట్లాడే భాష చచ్చిపోయినాడు కాపు, పోలీసు చంపేసిన పోలీసు కాపు అని మీరు మాట్లాడతారు. ఇది మీ విచక్షణ, పరిపాలనా దక్షత మీది. మీ విఘ్నతకు వదిలేస్తున్నా. మీ భాష, మీ ప్రవర్తన, మీ నీచమైన మాటలు. ఎవడు రాజకీయ రంగు పులిమాడండి? మీరు ముద్దు నిద్రపోతుంటే మీరు మీ కుమారుడి యొక్క ఎర్రబుక్ రాజ్యాంగంలో పోలీసులు ఈ రకంగా బరితెగించి పోలీస్ స్టేషన్లోనే మర్డర్లు చేసి శవాన్ని బూడిద చేస్తుంటే గొంతె తరవదా ప్రతిపక్షం అని అడుగుతున్నాను. ఏం చేయాలి ప్రతిపక్షం? నారా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు? పోనీ ఏం ఆశిస్తున్నారు మీరు? ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవడు ఖబర్దార్? మీరు ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. నారా చంద్రబాబు నాయుడు గారు రోజులు లెక్కెడుతున్నారు ప్రజలు. మీ ఖబర్దార్ అంటున్నారు మిమ్మల్ని. తినమరిగిన కోడి అంటే ఇల్లెక్కి కూసిందంట. అట్లా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు మీరు తీరు. ఎవరు నోరు పారేసుకుంటున్నారు? మీరా? ఎవరు పారేసుకునేది? నీచంగా మాట్లాడేది మీరా? ఎవరు? ఏమంటాడు? ఈరోజు కూడా చూసా, వంగి వంగి దండాలు పెడుతున్నాడు దేవాలయాలకు పోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నువ్వెన్ని దండాలు పెట్టినా ఎవరైనా సరే దేవుడి మీద నమ్మకం ఉండే ఏ వ్యక్తి నీకు ఏ పార్టీ సహకరించరు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి వంగి వంగి దండాలు పెడుతున్నాడు. తప్పే ఉంది? అసలు మీరు మామూలుగా మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు కదా. మనిషి కదా మోడీ గారు. మోడీ గారు మనిషి, నీకన్నా వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు అని మీరే చెప్పారు. మోడీ గారికి వంగి వంగి దండాలు పెడితే మీకు సిగ్గు లేనప్పుడు దేవుడికి దండం పెడతాకి జగన్ గారి సిగ్గు ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు? నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నువ్వు క్రిస్టియన్వి, హిందువు దుగుడికి ఎందుకు? మరి మీరెందుకు వెళ్తున్నారు? నెత్తి మీద టోపీ పెట్టుకుని నమాజ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? పైన క్రిస్మస్ తాత కోటేసుకుని చర్చిలకి ఎందుకు వెళ్ళి వాక్యం చదువుతున్నారు? యేసుప్రభు వాక్యం చదువుతున్నారు, మీరు బైబిల్ వాక్యం చదువుతున్నారు. మరి మీకు అప్పుడు సిగ్గుందా, సిగ్గు లేదా చంద్రబాబు నాయుడు గారు? ఏమనాలి మిమ్మల్ని? మీరు వంగి వంగి దండాలు పెడతారు కదా పాస్టర్లకి, ఏమనాలి అప్పుడు మిమ్మల్ని? వయసు వచ్చిన కాడి నుంచి మీకు వివరం పోయి, విచక్షణ పోయి, విఘ్నత పోయి, కేవలం అధికారమే పరమావధిగా బతకటం ఏంటి? ఎవరికి ఉపయోగం అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి సార్, మీరు ఎవరికి ఉపయోగం? ఈ రకమైన ముఖ్యమంత్రి మాకు ఉండటం మా దౌర్భాగ్యం కాదా అని అడుగుతున్నాను. మీరు సిగ్గుపడకపోగా మీరు చేసిన పనికి మీ ఏలుబడిలో మనిషిని చంపేసి రౌడీ షీటర్ అంటారు. ఏ రౌడీ షీటర్ అయితే చంపేస్తారా? రౌడీ షీటర్ అయితే చంపుతారా అంటున్నా. ఊరేయించండి, ఊరేయించమని అడుగుతున్నాను. చేత కాదా మీకు? ఈ విచారణ ఇవాళ ఎంత డొల్ల విచారణ అంటే, ఇవాళ జరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చే నియమించబడినటువంటి ఒక ఐజీ గారి నేతృత్వంలో 2 ఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ గారు, ఈ 4 నేతృత్వంలో నడిచినటువంటి ఈ సిట్టు ఎంత డొల్ల, ఎంత దారుణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అంటే, ఆఖరికి ఒక హోంగార్డ్కి స్వేచ్ఛ ఇచ్చి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఆ హోంగార్డ్ కూడా ఇంత అసహ్యంగా చేయడు ఎవడో కూడా.
మే 6వ తారీఖున ఆ రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. మే 6వ తారీఖున టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ గారికి పాత కృష్ణలంక సిఐ, అప్పటి కృష్ణలంక సిఐ నాగరాజు గారు రిక్వెస్ట్ ఇచ్చాయంట, రిటర్న్ రిక్విజిషన్. ఏమని, అమ్మా మాకు పలానావాడు నాన్ బెయిలబుల్ వారెంట్లో ఒకటి కనపడతలేదు, ఎతికి తెచ్చిపెట్టండి అని చెప్పి అడిగాడంట. టాస్క్ ఫోర్స్ ఎవరు నాయకుడు, ఎవరు టాస్క్ ఫోర్స్ బాస్ ఎవరు? విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు టాస్క్ ఫోర్స్ బాస్. అడిషనల్ డీసీపీ గారిని వెళ్ళి ఈయన కాగితం ఇచ్చాడంట. వెంటనే ఆవిడ హుటాహుటిన ఒక టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ గారిని, 2 కానిస్టేబుల్స్ని, స్టేషన్ కానిస్టేబుల్ ఎవరైతే వారెంట్ సర్వ్ చేయాల్సినటువంటి కోర్టు కానిస్టేబుల్ ఉంటాడో వీళ్ళ నలుగురిని ఇచ్చి మార్కాపురం వెళ్ళి ఆయన్ని పట్టుకోండి అన్నారంట. వెంటనే పట్టుకోండి అనగానే వీళ్ళకి పట్టేసుకున్నారు. వెంటనే ఇన్ఫర్మేషన్ దొరికేసింది, మార్కాపురంలో ఉన్నాడన్నారు. తెల్లారుజామున వెళ్ళి మార్కాపురంలో అతన్ని ఎత్తుకొచ్చేశారు, మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. తప్పేమీ లేదు, తప్పే లేదు, పోలీస్ చేయాల్సింది అదే, అక్కడికి తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా కూడా సిపి గారి ఊసు కానీ పాత్ర కానీ నాలెడ్జ్ కానీ ఉన్నట్టు కానీ ఎక్కడా కూడా పేరు కానీ రాయకపోవటం అనేది దుర్మార్గం అంటున్నాను. ఈ ఇన్వెస్టిగేషన్ యొక్క దుర్మార్గం అది. సరే, 24 గంటలలోపు కనుక కోర్టుకు రిమాండ్ చేస్తే లోకల్ ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాల్సిన పని లేదు, లోకల్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే 24 గంటల దూరం జర్నీ ఉంటే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు లేకపోతే ఏపీ పోలీస్ మాన్యువల్ ఎన్నిటి ప్రకారం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని తెచ్చుకోవాలి. ఎందుకని 24 గంటలలోపు ముద్దాయిని అరెస్టు చేసిన 24 గంటలలోపు సేమ్ స్టేట్ కాబట్టి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకు వెళ్ళారు అక్కడికి? టాస్క్ ఫోర్సును స్టేషన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ యొక్క కోర్టు కానిస్టేబుల్ కలిసి ఎందుకు వెళ్ళారు? సిఐ గారి ఆదేశాల మేరకు, సిఐ గారి కోరిక మేరకు ఎందుకు వెళ్ళారు? పెండింగ్లో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి 2 మ్యాజిస్ట్రేట్లు ఇచ్చినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయటానికి వెళ్ళారు. అంటే ఏంటి? మ్యాజిస్ట్రేట్ వారి అంటే కోర్టు వారి ఆదేశాల ప్రకారం దాన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి వెళ్ళారు. కోర్టు ఆదేశాలు ఏమిచ్చింది? వాడిని ఎత్తుకొచ్చి నా ముందు పెట్టండి అని చెప్పింది. వాడు కోర్టుకు రావట్లేదు, వాడిని ముద్దాయిని ఎత్తుకొచ్చి నా ముందు పెట్టండి అని చెప్పి వారెంట్ ఇచ్చింది. ఏం చేయాలి మీరు? ఎత్తుకొచ్చి సరాసరి 24 గంటల్లోపు కోర్టులో కదా ప్రొడ్యూస్ చేయాలి. సరే, మీ రిమాండ్ రిపోర్ట్ కథకే వద్దామండి. సిట్టు ఏమంటారు మరి, 4 దిక్కుపాలకులు, మీ 4 దిక్కుపాలకులు అమోఘమైనటువంటి విచారణ చేసి ఇచ్చారు కదా మీరు. సరే, దాని ప్రకారం ఏముంది? మీరు దాని ప్రకారం టాస్క్ ఫోర్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి రసీదు తీసుకున్నారు. ఎవరికి? సెంట్రీ కానిస్టేబుల్కి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి తీసుకున్నారు, రసీదు తీసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసి రసీదు తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేయాలి? ఏసీపీకి, డీసీపీకి, సిపికి వీళ్ళు రిపోర్ట్ చేయాలి కదా. రిపోర్ట్ చేశారా లేదా మీరు రిమాండ్ రిపోర్ట్లో విచారించినట్టుగా ఎందుకు రాయలేదు? ఎందుకు విచారించలేదు? డిఎస్పీని విచారించారా అంటే, డిఎస్పీ అంటే ఏసీపీ, విజయవాడ భాషలో ఏసీపీ, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చేటువంటి ఏసీపీ గారిని మీరు ఎందుకు విచారించలేదు? వారి సూపర్వైజరీ ఉద్యోగం చేస్తున్నారా, చేయట్లేదా? ఆ ఏసీపీ గారికి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి? వారు తరచుగా వాటిని ఇన్స్పెక్ట్ చేస్తున్నారా లేదా? రోజు టెలికాన్ఫరెన్సో సెట్ కాన్ఫరెన్సో చేస్తున్నారా లేదా? సిపి గారు చేయాలి కదా కంపల్సరీ, పోలీస్ మాన్యువలే కదా అది, మీ డ్యూటీ బౌండ్ కదా, అది మీ బౌండెడ్ డ్యూటీ కదా. రోజు నేర సమాచారం గురించి కానీ లేదా సిచ్యువేషనల్ రిపోర్ట్, డైలీ సిచ్యువేషనల్ రిపోర్ట్ కానీ మొత్తం తీసుకోవాలి కదా సిపి గారు. మరి 5వ తారీఖు అర్ధరాత్రి వెళ్ళి 6వ తారీఖు తెల్లారుజామున 3 గంటలకు అరెస్ట్ చేసి మార్కాపురంలో 7 గంటలకు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి విషయాన్ని విజయవాడ సిపి ఎందుకు తీసుకోలేదు? ఏసీపీ గారిని ఎందుకు
ఈ ఉద్యోగం మిస్ అయ్యావని ఎందుకు అడగలేదు? డీసీపీ గారిని ఉద్యోగం ఎందుకు మిస్ అయ్యావని అడగలేదు? సిపి గారిని ఈ ఉద్యోగం ఎందుకు మిస్ అయ్యావని మీరు విచారించలేదు? సిపిని విచారించాలి కదా, ఎందుకు విచారించలేదు? సరే, మీరు విచారించలేదండి, అయిపోయింది. తీసుకొచ్చిన నాగరాజు అయిపోయింది. ఒక ఎస్ఐ గారు ఎవరో ఏదో కొరియర్ డెలివరీకి వచ్చాను నేను స్టేషన్కి, అప్పుడు ఆడు లోపల ఉన్నాడని చెప్పి సాక్ష్యం చెప్పాడని చెప్పి అతను సాక్ష్యం. A12 A17 విచారించామని చెప్పారు. A12 A17 ఎవరు? సారీ, పీడబ్ల్యూ అంటే సాక్ష్యం, A1 కాదు సాక్ష్యం. ఎందుకంటే నాకు లా భాష తెలియక మాట్లాడుతున్నా. సాక్షుల్ని LW పీడబ్ల్యూ అంటారు కదా, సాక్షుల్ని విచారించారు. సరే, సాక్షుల్ని తెలుగులోనే మాట్లాడేస్తా, కోర్టు భాష ఎందుకు, సాక్షుల్నే మాట్లాడు. 17 మంది సాక్షుల్ని విచారించామని చెప్పారు. ఎవరి సాక్షులు? మృతుడి యొక్క తల్లి, ఇంటి కుటుంబ సభ్యులు, దాదాపు 5-6 వాళ్ళే ఉన్నారు. అక్కడి నుంచి పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్, కోర్టు కానిస్టేబుల్, సెంట్రీ కానిస్టేబుల్, అక్కడి నుంచి వేరే హెడ్ కానిస్టేబుల్, ఇంకొక కానిస్టేబుల్, ఆ కానిస్టేబుల్, ఈ కానిస్టేబుల్. సరే, మొత్తానికి మీరు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ఏమని దాంట్లో రాశారు? ప్రైమా ఫెసి కస్టోడియల్ డెత్ జరిగింది అంటే లాకప్ డెత్ జరిగింది అని ప్రైమా ఫెసికి వచ్చాము అని చెప్పి కన్క్లూజన్ ఇచ్చారు రిమాండ్ రిపోర్ట్లో. ప్రైమా ఫెసి మరి ఈ 17 మందితో మాత్రమే ఎందుకు ఆగిపోయారు? నేను అడుగుతున్నా సిట్ వారిని, ఈ 17 మందితో మాత్రమే ఎందుకు ఆగిపోయారు? స్టేషన్లో చచ్చిపోయాడు, శవం చూసామని చెప్పి ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, ఒక పోలీస్ ఆయన. మీ ఉద్దేశం ప్రకారం, మీ విచారణ ప్రకారం, మీ నలుగురు అద్భుతంగా చేసినటువంటి విచారణ లేదా పోలీసు విచారణ మేరకు ఆ ఒక్కడిని, ఎవరిని, ఆ మృతి చనిపోయినటువంటి సాయికృష్ణ అనే ఆయన్ని, విజయలక్ష్మి గారి కొడుకు, కొట్టి చంపేసింది ఒక్క నాగరాజే మీ విచారణ మేరకు, అంతే కదా? ఇంకెవడూ సాయం చేయలే, పట్టుకోవటంలో కానీ కొడతంలో కానీ అసలు ఎవడూ సాయం చేయలే. ఇంకోటి కూడా మీరు దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఏమని రాశారు? కాళ్ళు చేతులు కట్టివేయబడి సెల్లో ఉన్నాడు గాయాలతో అని చెప్పి రాశారు. కాళ్ళు చేతులు ఎవరు కట్టారు? సిఐ నాగరాజు గారికి ఎవరు సాయం చేశారు? విచారించారా? విచారించలేదు. శవం మాయమైంది అంటున్నారు. ఒక్క సిఐ నాగరాజు స్టేషన్లోంచి శవాన్ని మోసుకెళ్ళగలడా? ఏం చేస్తాడు? లేకపోతే మీరు చెప్పేది అందరినీ సినిమాకి పంపించేసేసి దృశ్యం సినిమాలోగా అదే సెల్లో లోపల పాతేసి ఒకడే తాపీ చేసేసాడు అంటారా మీరు? శవాన్ని బయటికి ఎలా మోసుకెళ్ళాడు? ఒక్కడు శవాన్ని మోసుకెళ్ళగలడా సిఐ నాగరాజు? నేను అడుగుతున్నా, మీరు నిజంగా నిజాయితీతో విచారణ చేసి ఉంటే సిఐ నాగరాజు డ్రైవర్ని ఎందుకు విచారణ చేయలేదు? ఎవరు డ్రైవరు? సిఐ నాగరాజు ఆ శవాన్ని ఎలా తీసుకెళ్ళాడు? ఈడ్చుకుంటా వెళ్ళాడా? తనే రిక్షా ఏదైనా వేసుకొచ్చి రిక్షాలో వేసుకెళ్ళాడా? ఇంకొక విచిత్రం చెప్పారు. ఏం చెప్పారంటే, మేము మొత్తం డివిఆర్ని పట్టుకెళ్ళాం, మొత్తం శోధించాం, మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా మొత్తం దాంట్లో మాకేం కనపడతలేదు అన్నారు. మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా ఏం కనపడపోతే బాధ్యత ఎవరిది? సరే వదిలేద్దాం సార్, పోనండి మీ పోలీసులు కాబట్టి, సరే నెక్స్ట్ ఆటికి వస్తా. స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయమైంది. శవం బయటికి వెళ్ళాలంటే స్టేషన్ నుంచి చుట్టుపక్కల 4 వైపులా లేకపోతే 6 వైపులా నలుదిక్కులా 2 కిలోమీటర్ల మేర ఎన్ని సీసీటీవీలు ఉన్నాయో అన్నీ మీరు సేకరించారా? ఎందుకు సేకరించలేదు? ఆ విషయాన్ని దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో మీ విచారణ చేసినట్టుగా ఎందుకు చెప్పలేదు? కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర ఈ శవాన్ని ఎటు తీసుకెళ్లాడు అనే విషయాన్ని మీరు పరిశోధించడం కోసం మరి విచారణ అదే కదా చేయాల్సింది. హోంగార్డ్ అయినా చెప్తాడు కదా, ఆఖరికి పోలీస్ స్టేషన్ బయట పల్లీలు అమ్ముకునేవాడైనా చెప్తాడు కదా ఈ మాట. ఏమంటే స్టేషన్లో ఫుటేజ్ పోతే మొత్తం దారెంపట చుట్టుపక్కల మొత్తం సీసీ ఫుటేజ్ తీయచ్చు సార్, తీస్తే ఏదో ఒకటి దొరుకుతుంది సార్, ఈ శవాన్ని పట్టుకెళ్ళాలి కదా సార్. శవాన్ని బయటికి పట్టుకెళ్ళలేదంటే ఏమవ్వాలి? అందరినీ సినిమాకి పంపించి
నాగరాజు ఒక్కడే స్టేషన్లో ఉండి తనే సెల్ తవ్వేసి లోపల దృశ్యం సినిమాలాగా శవాన్ని లోపల పాతేసేసి సిమెంట్ చేసేసి ఉండాలి. కొన్ని సెల్ పరిశీలించారా? ఏమన్నా కొత్తగా ప్లాస్టరింగ్ చేసి ఉందేమో పరిశీలించారా? చేసినట్టుగా మీరు ఎక్కడ రాయలేదు కదా విచారణలో. మరి సీసీటీవీ ఫుటేజీలు కూడా మీరు పరిశీలించినట్టుగా చెప్పలేదు కదా. సరే చెప్పలేదు. ఇంకొకటి కూడా చెప్తాను, ఇంకోటి కూడా అడుగుతున్నాను. మే 6వ తారీఖు నుంచి ఆ తల్లి ఏడ్చి తిరగని తలుపు లేదు. పోలీస్ స్టేషన్కి, సిపికి, డీసీపీకి, ఏసీపీకి అందరి దగ్గరికి తిరుగుతూనే ఉంది, ఏడుస్తా తిరుగుతుంది. నిజంగా ఆడు ఎవడన్నామని, రౌడీ షీటర్ అవని, మీ ఉద్దేశంలో ఆడి కిరాతకుడు అవని, ఏదన్నామని, తల్లి కొడుకు కదా, తల్లి కొడుకు కదా. మరి నక్సలైట్లని కాల్ చేస్తున్నారు, మన హిట్మాని కాల్ చేశారు. మీరు శవాన్ని ఎందుకు అప్పు చెప్పారు? ఆ తల్లికి ఎందుకు అప్పు చెప్పారు సార్? పోలీసులు విజయవాడ పోలీసులే అనుకుంటగా, ఆంధ్ర రాష్ట్ర పోలీసులేగా. అక్కడికి తీసుకెళ్ళి మరి హిట్మాన్ అప్పు చెప్పారు కదా. పోనీ కాల్ చేసి ఊరేసో, ఇదిగో మీ కొడుకు దుర్మార్గుడమ్మై సమాజానికి పనికిరాడు, చంపేశాం, ఇదిగో శవం తీసుకెళ్ళమని చెప్పచ్చు కదా. చెప్పలేదు కదా. సిపి గారు ఏది పట్టించుకోవట్లా. ఏది టాస్క్ ఫోర్సు ఏం జరుగుతుందో పట్టించుకోవట్లా, ఏం జరుగుతుందో పట్టించుకోవట్లా. ఎందుకంటే అవర్లీ మానిటర్ చేయాలి టాస్క్ ఫోర్స్ని ఆయన. ఎందుకని? డైరెక్ట్ బాస్ ఆయన ఆదేశం లేకుండా టాస్క్ ఫోర్స్లో హోంగార్డ్ కూడా ఉద్యోగం చేయడానికి వీల్లేదు. టాస్క్ ఫోర్స్ మాన్యువల్ అది. మరి సిపికి తెలవకుండా టాస్క్ ఫోర్సు తీసుకొచ్చి అప్పచెప్పింది కూడా తెలియదు అంటున్నారు సిపి గారికి. ఏమీ తెలియదు అంటారు. రోజు డైలీ సిచ్యువేషనల్ రిపోర్టు అంటే డిఎస్ఆర్ వినరు. డిఎస్ఆర్ తెలియదు అసలు ఆయనకి. డిసిఆర్బి, అసలు డిసిఆర్బి ఉందా విజయవాడ సిటీలో? లేదా. డైలీ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోలో ఉండాలి కదా. స్టేషన్కి ఒకరిని తీసుకొచ్చి డిటైన్ చేస్తే పైకి చెప్పాలక్కర్లేదా సిపికి? మాన్యువల్, పోలీస్ మాన్యువల్ కదా, పైకి చెప్పాలక్కర్లేదా సిపికి? పోలీస్ మాన్యువల్ కదా. చెప్పటమే కాదు, స్టేట్ క్రైమ్ ఎస్సీఆర్బికి చెప్పాలి, ఎన్సీఆర్బికి అప్లోడ్ చేయాలి. ఇవన్నీ సుప్రీంకోర్టు రూల్స్ బిఎన్ఎస్ఎస్లో ఉన్నాయి కదండి. అంటే చంద్రబాబుని ఎర్రబుక్కు పరిపాలన ఏం ఉండవా? స్టేషన్కి ఒక ముద్దాయిని తీసుకొస్తే అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచుకుంటే, డిటైన్ చేస్తే మీరు డిఎస్ఆర్ చెప్పాలి, డిసిఆర్బి చెప్పాలి, ఎస్సీఆర్బికి చెప్పాలి, ఎన్సీఆర్బికి చెప్పాలి కదా. ఆన్లైన్లో ఇవన్నీ ఉండాలి కదా, లేవు కదా. సరే, మీరు అసలు ఉద్యోగం వదిలేశారు సిపి రాజశేఖర బాబు గారు. అసలు సిపి ఉద్యోగం వదిలేసేసి వేరే ఉద్యోగంలో ఉన్నారు. విజయవాడ నగరంలోని శాంతి భద్రతలను గాలికి వదిలారు. సరే, ఎవరో సేవలో ఉన్నారు. పెద్దగా చూపించారా? ఇదేంటి తెలుసా అండి? కన్నీరు మున్నీరుగా ఏడ్చి రోడ్లమ్మట గుండెలు బాదుకుంటూ తిరిగినటువంటి గాదే విజయలక్ష్మి గారి కోరిక మేరకు ఆవిడ ప్లేడర్ గారు విజయవాడ సిపి గారికి అల్లాడుతూ ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఇది ఏమని కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ? ఎన్నో తారీఖు? 28 మే సాయంత్రం 7:30కి ఇచ్చారు. 28 మే సాయంత్రం 7:30కి విజయవాడ సిపి గారికి ఫిర్యాదు ఇచ్చారు. అయ్యా, నా కొడుకుని కృష్ణలంక పోలీసులు ఎత్తుకెళ్లారు. మీరు గనక తక్షణమే గనక స్పందించకపోతే నా కొడుకుని స్టేషన్లో ఈ పాటికి చంపేస్తారు. ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్. చూడండి సార్, సిపి గారు, రాజశేఖర బాబు గారు, ఒక తల్లి వేదన మీకు నివేదించుకుంది. మే 28వ తారీఖున
మే 28 సాయంత్రం 7:20 7:30 గంటలకి ఏమని ఏడ్చింది ఆవిడ? అయ్యా నువ్వు కాపాడి నా కొడుకుని, కృష్ణలంక పోలీసులు నా కొడుకుని చంపేస్తారు, తొందరగా నువ్వు స్పందించు, రిక్వైర్స్ యువర్స్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్, రిక్వైర్స్ యువర్స్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్ అంటే తక్షణం మీరు గనక స్పందించి దీనిలో దూరకపోతే నా కొడుకుని చంపేస్తారు, ప్రాణాలతో ఉండడు అని చెప్పని మే 28వ తారీఖు మీకు పెట్టుకుంది. బాధ్యత కలిగిన పెద్దగా చూపించారా? ఇదేంటి తెలుసా అండి? కన్నీరు మున్నీరుగా ఏడ్చి రోడ్లమ్మట గుండెలు బాదుకుంటూ తిరిగినటువంటి గాదే విజయలక్ష్మి గారి కోరిక మేరకు ఆవిడ ప్లేడర్ గారు విజయవాడ సిపి గారికి అల్లాడుతూ ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఇది ఏమని కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ? ఎన్నో తారీఖు 28 మే సాయంత్రం 7:30కి ఇచ్చారు. 28 మే సాయంత్రం 7:30కి విజయవాడ సిపి గారికి ఫిర్యాదు ఇచ్చారు. అయ్యా నా కొడుకుని కృష్ణలంక పోలీసులు ఎత్తుకెళ్లారు, మీరు గనక తక్షణమే గనక స్పందించకపోతే నా కొడుకుని స్టేషన్లో ఈ పాటికి చంపేస్తారు. ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్. చూడండి సార్, సిపి గారు, రాజశేఖర బాబు గారు, ఒక తల్లి వేదన మీకు నివేదించుకుంది. మే 28వ తారీఖున మే 28 సాయంత్రం 7:20 7:30 గంటలకి ఏమని ఏడ్చింది ఆవిడ? అయ్యా నువ్వు కాపాడి నా కొడుకుని, కృష్ణలంక పోలీసులు నా కొడుకుని చంపేస్తారు, తొందరగా నువ్వు స్పందించు, రిక్వైర్స్ యువర్స్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్, రిక్వైర్స్ యువర్స్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్ అంటే తక్షణం మీరు గనక స్పందించి దీనిలో దూరకపోతే నా కొడుకుని చంపేస్తారు, ప్రాణాలతో ఉండడు అని చెప్పని మే 28వ తారీఖు మీకు పెట్టుకుంది. బాధ్యత కలిగినటువంటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా మీరేం చేయాలి? మీరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేశారా? 28 రాత్రి వెంటనే వెళ్ళిపోవాలి కదా. మీరు వెళ్ళారా? 29 వెళ్ళారా? 30 వెళ్ళారా? మీ డీసీపీని ఏమన్నా పిలిపించుకున్నారా? ఏసీపీని పిలిపించుకున్నారా? స్టేషన్కి వెళ్ళి ఏసీపీని డీసీపీని పిలిపించి విచారణ చేశారా? సెల్ మొత్తం స్టేషన్ అంతా పరిశీలించారా? ఈ సాయికృష్ణ విజయలక్ష్మి గారు కొడుకు ఉన్నాడో లేదో అని మీ సిఐని విచారించారా? మొత్తం దాంట్లో ఉన్నటువంటి స్టేషన్ స్టాఫ్ మొత్తాన్ని విచారించారా? ఎందుకు విచారించలేదు? మీరు పోలీసు ఉద్యోగం అంటే విజయవాడ పోలీస్ కమిషనర్ ఉద్యోగం బాధ్యతాయుతంగా రాజశేఖర బాబు గారు నిర్వర్తించకపోవటం వల్లనే ఈ కుర్రోడి ప్రాణం పోయిందంటాకి నేను అనటంలో ఏమన్నా తప్పు ఉందా చెప్పండి సార్. రాజశేఖర్ గారు ధర్మంగా మాట్లాడుకుందాం, చెప్పండి. మీరు నిర్వర్తించలేదు కదా. రోజు డిఎస్ఆర్ మీరు మెయింటైన్ చేయలేదు అంటే డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ మీరు తీసుకోలేదు పోలీసుల దగ్గర నుంచి, ఏ స్టేషన్ నుంచి తీసుకుంటే మీకు చెప్పాలి కదా. మీ ఏసీపీలు బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు, ఏసీపీ స్టేషన్కి వెళ్తలేదు, కనీసం ఏం జరుగుతుందో తీసుకోవట్లేదు కదా. కనీసం మీ చేతి కింద ఉండే టాస్క్ ఫోర్స్ కూడా మీరు గాలికి వదిలేరు కదా.
దీన్ని బట్టి అర్థమవుతుంది కదా గాలికి వదిలేశారని చెప్పని. చెప్పండి రాజశేఖర బాబు గారు. ఇంకా అన్యాయం ఏంటంటే మీరు ఆవిడ తల్లి పిటిషన్ పెట్టి ఏడుస్తా మీకు పిటిషన్ పెట్టుకుంటే గాలికి వదిలేశాక కూడా 2వ తారీఖున వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి హెబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ చేశారు జూన్ 2వ తారీఖున. 4వ తారీఖున కోర్టు మిమ్మల్ని పిలిపించింది. మిమ్మల్ని అంటే ప్రభుత్వం తరపున హోమ్ జీపీని పిలిపించింది. పిలిచి అరే బాబు అర్జెంటుగా తప్పు ఇట్లాంటివి చేయబాకండి, కింద కోర్టులో కానీ నా కోర్టులో కానీ తక్షణమే మీరు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పింది. అయిపోయింది. అయినా మీరు ప్రొడ్యూస్ చేయలేదు. కనీసం మేము తీసుకొచ్చాం, అరెస్ట్ చేసి తీసుకొచ్చాం మార్కాపురంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు కదా. మరి మీరు మీ ల్యాబ్స్ కాదా రాజశేఖర బాబు గారిది? మీ ఏసీపీ ల్యాబ్స్ కాదా? మీ డీసీపీ ల్యాబ్స్ కాదా ఇది? చెప్పండి సార్. మీ డీసీఆర్బీ ల్యాబ్స్ కాదా? మీ స్పెషల్ బ్రాంచ్ ల్యాబ్స్ కాదా ఇది? మీ కింద ఉన్న స్పెషల్ బ్రాంచ్ ల్యాబ్స్ కాదా? అంటే టోటల్గా మీరు విజయవాడ నగరాన్ని గాలికి వదిలినట్టే మనకు అర్థమవుతుంది కదా. పోలీస్ మాన్యువల్ మీకు లెక్కలేదు, పోలీస్ ఉద్యోగం లెక్కలేదు, ఈ ప్రజల యొక్క రక్షణ మీకు లెక్కలేదు. గాలికి నడుస్తుంది విజయవాడ నగరం రక్షణ బాధ్యతలు, అంతే కదా. 15వ తారీఖు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఏం చెప్పారు మీరు? ఏం చెప్పారు సార్ రాజశేఖర బాబు గారు? మీరు పార్టీ, డీజీపీ గారి పార్టీ, మీరిద్దరు హైకోర్టుకి ఏం చెప్పారు? బాగా ఎతుకుతున్నాం, 2 టీములను పెట్టి రాష్ట్రం అంతా జల్లెడి పడుతున్నాం వీడి కోసం, చనిపోయిన ఆయన కోసం రాష్ట్రం అంతా 2 బృందాలు వేసి విపరీతంగా గాలిస్తున్నాం, తొందరగా తెచ్చేస్తామని చెప్పి మీరు చెప్తారు. సరే తప్పు కదా. తల్లి మీకు 28 మేన మీకు పిటిషన్ పెట్టుకుంది, నా కొడుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నాడని. మీ విజయవాడ టాస్క్ ఫోర్స్ వాళ్ళేమో తీసుకొచ్చి అప్పచెప్పామని చెప్పి వాళ్ళు చెప్తారు. కోర్టును కూడా మీరు ఎంత హాస్యాస్పదంగా, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఎర్రబుక్కు పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్రమాలు, దాష్టికాలు, దుర్మార్గాలు, ఇష్టారాజ్యంగా పోలీస్ వ్యవస్థను దుర్యోగం చేస్తూ కోర్టుల్ని అపహాస్యం అంటే హైకోర్టు అంటే కూడా లెక్కలేనితనంగా పోలీస్ వ్యవస్థను తయారు చేసిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ ఘనత మీది కాదా నారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి, మీదే కదా ఈ ఘనత. ఈ స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ దిగజారిందంటే మీది కాదా అని అడుగుతున్నాను. కోర్టుకి, హైకోర్టుకి అంటే అసలు ప్రతిపక్షం అంటే లెక్కలేదు, మనుషులంటే లెక్కలేదు, మీడియా అంటే లెక్కలేదు. ఎందుకంటే మీడియా మొత్తం సంకలో పెట్టుకుని తిరుగుతున్నాం అనేటువంటి దమ్ము కదా మీకు. హైకోర్టు అన్నా కూడా మీకు లెక్కలేదు, బాగా ఎతుకుతున్నామని చెప్తారంట. కోర్టు ఏం చెప్పింది? 29వ తారీఖున ఖచ్చితంగా మా ముందు ప్రవేశపెట్టండి, జూన్ 29న మా ముందు ఖచ్చితంగా ప్రవేశపెట్టండి అని చెప్పింది. ఇది న్యాయమా అని అడుగుతున్నారు రాజశేఖర బాబు గారిని. ఇది కరెక్టేనా సార్? మీరు 4వ తారీఖు, 15వ తారీఖు అంటే ఈ వాయిదాకి వెళ్ళే ముందు రోజు 14వ తారీఖు కూడా సిట్ అధికారులారా నేను అడుగుతున్నాను, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వచ్చినప్పుడు విజయవాడ సిపి గారి ఆఫీసు యొక్క సీసీటీవీ ఫుటేజీలు కూడా తీయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ముద్దాయి సిఐ నాగరాజు, అప్పటి సిఐ నాగరాజు ముద్దాయి విజయవాడ కమిషనరేట్లోనే కమిషనర్ గారి ఛాంబర్ దగ్గరే ఉన్నాడు అనేది మాకున్న మీడియా వారి ద్వారా సమాచారం. 4వ తారీఖు, 3వ తారీఖు అక్కడే ఉన్నాడు, 4వ తారీఖు ఉన్నాడు, జూన్ 14 అక్కడే ఉన్నాడు, 15వ తారీఖు కూడా అక్కడే ఉన్నాడు అని చెప్తున్నారు. తీయండి మీరు సిట్ బృందం. మరి మీరెందుకు సిపి ఆఫీస్కి వెళ్ళి విచారించలేదు? విచారించాలి కదా. విచారించకపోగా విజయవాడ కమిషనర్ రాజశేఖర బాబు గారు, డీజీపీ గారు పోలీసు ఉద్యోగాన్ని సక్రమంగా మీరు బాధ్యతాయుతంగా నిర్వర్తించకపోవటం వల్ల 18/6 అంటే జూన్ 18వ తారీఖున జగన్ గారు సాయంత్రం మృతుడి తల్లి గారి ఇంటికి వెళ్ళి, గాదే విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి ఆవిడ్ని పరామర్శించి బయటకు వచ్చి
ప్రపంచానికి ఇలా జరుగుతుందని చెప్పిన తర్వాత హడావుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారిని, హోమ్ సెక్రటరీ గారిని, విజయవాడ సిపి గారిని, ఇంటెలిజెన్స్ డీజీపీ గారిని అందరినీ సమావేశపరిచి తక్షణం ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి ఆయన ఆదేశిస్తాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఆదేశిస్తే కానీ ఎఫ్ఐఆర్ అవనటువంటి పరిస్థితి, విచారణ మొదలు కాని పరిస్థితి ఇవాళ పోలీసు వ్యవస్థలో ఉందంటే అంటే తెలుగుదేశం వారు తలుచుకుంటే మాత్రమే పోలీస్ యాక్షన్లోకి వస్తుంది, లేకపోతే ఏ కేసు కట్టదనేది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేదానికి రుజువులు ఇయ్యే కదా. మా ఘోష, మా బాధ, మేము చెప్పేటువంటి అరణ్య రోదన ఇన్నాళ్ళు ప్రపంచం అంతా చూస్తుంది కదా. ఇవాళ ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా. తెల్లారుజామున అంటే రాత్రి 9 గంటలకి ఆ తల్లిని ఎక్కించుకెళ్తారు పోలీసులు, తెల్లారుజామున 2 గంటలకి ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇది రెడ్ బుక్ పాలనలో విజయవాడ లాకప్ డెత్ జరిగినటువంటిది. ఇదైతే ఇవాళ రిమాండ్ రిపోర్ట్ ఎంత కంటి తుడుపు చర్య అంటే అంత డొల్లే. అసలు విజయవాడలో పోలీసు వ్యవస్థ, పోలీసింగ్ జరగట్లేదనేది వీళ్ళు ఎక్కడ విచారణలో చేయరు. అసలు వాస్తవం అదే కదా. అదే కదా వాస్తవం. ఇవాళ ఇంతమందిని 17 మందిని విచారించని చెప్తాడు, డ్రైవర్ గారిని విచారించరు. ఇంకోటి కూడా దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో మంచి విషయం ఒకటి రాశారు. ఏం రాశారు? ముద్దాయి సెల్ ఫోన్ని, ముద్దాయిని ఇద్దరిని కూడా సెంట్రీ కానిస్టేబుల్కి అప్పచెప్పాము అని చెప్పి రాశారు. అని ఎవరు చెప్పారు? A7, A8, A9 ఎవరో చెప్పారు. సారీ, విట్నెస్ సాక్ష్యం 7, సాక్ష్యం 8, సాక్ష్యం 9. ఈ 7, 8, 9లో ఎవరో ఒకళ్ళు అప్పచెప్పాం అని చెప్పారు. సెల్ ఫోన్ అంటే ఎవరిని పట్టుకున్నా ఫస్ట్ సెల్ ఫోన్ లాక్కుంటారు, అవును కదా. ఈ అప్పటి సిఐ ముద్దాయి నాగరాజుని, ఈ మర్డర్ కేసులో ముద్దాయి నాగరాజు సెల్ ఫోన్ సీజ్ చేసినట్టుగా మీరు ఎందుకు రిమాండ్ రిపోర్ట్లో రాయలేదు? మీ విచారణలో ఎందుకు రాయలేదు సార్? అంటే తీసుకోలేదా? 1 ఉన్నాయా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, ఎన్ని ఫోన్లు ఉన్నాయానికి తీసుకున్నారా? ఎందుకు తీసుకోలేదు? రెండవది, ఆయన సస్పెన్షన్ అయింది, ఆయన విఆర్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన ముద్దాయి నాగరాజు గారు, సిఐ ముద్దాయిగా ఉన్నటువంటి పాత సిఐ నాగరాజు ఎవరెవరు కలిశారు, ఏ అధికారులు కలిశారు, ఎంతమంది కలిశారు, ఎందుకు కలిశారు విచారించరా అని అడుగుతున్నాను. విచారించాలి కదా. మీడియా చెప్తుంది అసలు ఇంటి బయట, నాగరాజు ఇంటి బయట మీడియా కెమెరాలు పెట్టి కూర్చుంటే జంకు బొంకు లేకుండా మొత్తం పోలీసు అధికారులు అందరూ ఇంటికి వెళ్తున్నారని మీడియా చెప్తుంది. అసలు ఒక్కడికి భయం లేదు సార్, అసలు ముద్దాయి ఇంటికి ప్రతోడు వెళ్తున్నారు సార్ అని చెప్పాను. ఆఫీసర్లు అందరూ వెళ్తున్నారంట. ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళారు? అతను కాల్ డేటా తీసుకున్నారా? కాల్ డేటా ఎందుకు తీసుకోలేదు? ఎప్పటి నుంచి తీసుకోవాలి? సీసీటీవీ ఫుటేజ్ తీసేసిన 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా, లేకపోతే ఈరోజు దాకా సీసీటీవీ అరెస్ట్ అయ్యే వరకు, మీరు అరెస్ట్ చేసే వరకు, నిన్న మధ్యాహ్నం 12 చిల్లరకు అరెస్ట్ చేసి చూపించారు. నిన్న మధ్యాహ్నం దాకా అతను కాల్ డేటాను ఎందుకు తీసుకోలేదు? ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఎవరెవరు అతనికి గైడెన్స్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది, అతను ఏం సాక్ష్యాలను కప్పెడుతున్నాడు, సాక్ష్యాలను తారుమారు ఏం చేస్తున్నాడు? ఇది ఒక ఐజీ, 2 ఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, నలుగురు కలిసి చేసినటువంటి అత్యంత అద్భుతమైన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏలుబడిలో ఉన్న దర్యాప్తు ఇది. రాష్ట్రం అంతా అట్టుడికిన కేసులో మీడియా వాచ్ కంటిన్యూస్గా సెకండ్ మీడియా వాచ్లో ఉన్నటువంటి ఈ కేసులో పోలీసు విచారణ ఇది. ఇవాళ శవమెంట తీసుకెళ్ళాడు జైలు. ఇంకోటి కూడా గమ్మత్ ఏంటంటే ఈ అధికారులందరూ కూడా చచ్చిపోయాడు అతను మాయం చేసేసారు డెడ్ బాడీని అని చెప్పారు. ఈ సీసీటీవీకి ఎతకలేదు. శ్మశానానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ శ్మశానానికన్నా వెళ్ళి విచారించారా? ఎవరెవరిని విచారించారు? వారి పేర్లేంటి? వారి ఊసు ఎందుకు లేదు ఇందులో? మరి వెళ్ళాలి కదా. ఏ శ్మశానంలో ఎక్కడ ఏం చేశాడో చుట్టుపక్కల అంటే బూడిద చేయాలంటే శ్మశానంలోనే చేయాలి కదా, లేకపోతే బయట అజొచ్చేస్తుంది కదా.
వేరే ఎవడో ఇంటికి తీసుకెళ్తే, ఎవరో ఊరు తీసుకెళ్తే, ఎవరో పొలంలో తీసుకెళ్తే ఏంటి ఎవడో శవాన్ని తెచ్చి మన ఊళ్ళో మన పొలంలో కాలుస్తున్నాడని అనుమానం వస్తుంది కదా. మరి మీరు ఎందుకు శ్మశానాలకు వెళ్ళి విచారించలేదు? విచారిస్తే ఎందుకు మీరు దీంట్లో ఛార్జ్షీట్లో చెప్పలేదు శ్మశానంలోకి ఏ శ్మశానంలో ఎవరిని విచారించారనేది? డీసీఆర్బీ వాళ్ళని అడిగారా? డీసీఆర్బీ వాళ్ళని అడగలేదు కదా. కంట్రోల్ రూమ్లో రెగ్యులర్గా ఎవరెవరిని అరెస్ట్ చేశారో వాళ్ళని లిస్టు అక్కడ డిస్ప్లే చేయాలి కదా. ఎందుకు డిస్ప్లే చేయలేదు? ఈ ఎవరైతే చనిపోయాడో హతుడి యొక్క అరెస్టు తర్వాత ఎందుకు అంటే కంట్రోల్ రూమ్లో కూడా ఏ స్టేషన్లో ఏం జరుగుతుంది అనేది కూడా యాక్టివిటీ, పోలీస్ యాక్టివిటీ, అరెస్టులు, ఎఫ్ఐఆర్లు ఏది కూడా కంట్రోల్ రూమ్లో కూడా డిస్ప్లే చేయట్లేదు అనేది అర్థమవుతుంది కదా. మరి కమాండ్ కంట్రోల్ రూమ్లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, తమ్ముళ్ళు మీ ఇంటి ముందు లైట్ వెలగపోతే నేను డాష్ బోర్డులో చూస్తా, సీఎం డాష్ బోర్డులో. ఎవడ మన ఇంటి ముందు పల్లెటూరులో ఎక్కడ లేకపోతే ఎక్కడో విజయవాడలోనే ఎక్కడో మన ఇంటి ముందు వీధి లైట్ వెలగపోతే ఆయన చూస్తాడంట, బాగు చేస్తాడంట. అది పోలీస్ స్టేషన్లో మనిషిని చంపి శవం మాయమైందని చెప్పని మీ పోలీసులు చెప్తున్నారు, మీ ఐజీ గారు చెప్తున్నాడు. మరి కనపడదా? సీసీటీవీ ఫుటేజ్లు కనపడవా? మరి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏం చూస్తున్నారు? పోలీస్ స్టేషన్లో రోజు సెల్ చూడాలి కదా. రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి యాక్టివిటీలు మీరు చూడరా అని అడుగుతున్నాను. కమిషనర్ గారు రాజశేఖర్ బాబు గారు చెప్పండి. చూడాలి కదా. చూడరు, పట్టించుకోరు, ఏమీ చేయరు, గాలికి వదులుతారు. డీసీఆర్బీ వాళ్ళని విచారించరు, సిట్టోళ్ళు డిఎస్ఆర్ని విచారించరు. డిఎస్ఆర్ అసలు విజయవాడ సిపి గారిని ఎందుకు విచారించలేదని అడుగుతున్నాను. ఆయన పోలీసు ఉద్యోగం ఎందుకు చేయట్లేదని మీరు అడగాలి కదా. అరే నీకు తెలియకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్తాం ఏంటి? పోనీ వచ్చాక అరెస్ట్ చేశాక ఎందుకు 24 గంటలలోపు మార్కాపురంలో 3 గంటలకి అంటే మళ్ళీ తెల్లారి 3 అంటే 7వ తారీఖు తెల్లారుదాన్ని 3 గంటలలోపు కోర్టుకి అప్పచెప్పాలి కదా. ఎందుకు అప్పచెప్పలేదు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఇదేనా అన్న? సిట్టో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఏం చేస్తారు? ఇన్ని ల్యాప్సెస్తో మీరు విచారణ చేస్తారు? ఇన్ని ల్యాప్సెస్తో విచారణ చేస్తారా సార్? సరే, సీసీటీవీ నేను అడిగా కదా కమిషనరేట్లో, అంటే ఉద్దేశపూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రాజశేఖర బాబు గారిని, డీసీపీ గారిని, ఏసీపీ గారిని వీళ్ళందరినీ ముందు ఉద్యోగాల నుంచి తొలగించి ఒక నికార్స్ అయినటువంటి హోంగార్డ్ని అయింది పర్లా, కానిస్టేబుల్ అయింది పర్లా, దొమ్ముగా నిటారుగా ఉండేవాడిని అది విచారణ తీసుకురంటారా అంటే అద్భుతంగా తీసుకొస్తారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు మనం వదలాలే కానీ అసలు ఎవరినైనా, అసలు ఎంత నేరగాడినైనా, ఎంత నేరాయనైనా ఊరికి అవలేలుగా పట్టుకొస్తారు. అవలేలుగా ఆశ్చర్యపోతాం. ఆ మేధస్సుకి, ఆ బుర్ర ఉపయోగించే తీరుకి వాళ్ళు కష్టపడ అసలు గుడ్డు స్నానం చేయరు. అదే కాకి బట్టలు వాసన వస్తూ ఉంటాయి. బనీని మార్చరు, అండర్వేర్ మార్చరు, బూట్లు మార్చరు, సాక్స్ మార్చరు, అన్నం తినరు, పనిచేస్తారు. అట్ట నిజాయితీగా పనిచేసేవాడిని ఒక హోంగార్డ్ను, కానిస్టేబుల్ని ఇద్దరిని కలిసి చేయండి. విజయవాడ సిపి గారు రాజశేఖర బాబు గారిని, డీసీపీ గారిని, ఏసీపీ గారిని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేసి ఏంటి అసలు ఊరికి 5 నిమిషాల్లో అసలు మొత్తం ఏం జరిగిందో మొత్తం రాష్ట్రాన్ని కళ్ళకట్టినట్టు చూపిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ పనిచేయకపోతే లేదా సీసీటీవీ ఫుటేజ్ లభ్యం కాకపోతే యూనిట్ హెడ్ రెస్పాన్సిబుల్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా. మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీరే కదా బాధ్యులు. సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే కనుక ఎన్ని కేసుల్లో ఇప్పటికి మీరు హైకోర్టుకి చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ లేదు, చెడిపోయింది, ఇరిగిపోయింది, వైరు దిగిపోయింది, కరెంటు పోయింది, ఎన్ని చెప్పారు? ఎన్ని డ్రామాలు ఇప్పుడు ఆడారు హైకోర్టులో. దాని పర్యవసానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వినండి, మీరు 10 పాపాలు చేయమంటే అలవాటు పడినోళ్ళు 100 పాపాలు చేస్తారు, బరి తెగిస్తారు.
ఇవాళ మీ ఎర్రబుక్కు రాజ్యాంగం ఎర్రబుక్కు పరిపాలనతోనే ఇవాళ విజయవాడలో బరితెగింపు. ఇవాళ ఈ బరితెగింపు అనేది అదే. ఈ లాకప్ డెత్, కస్టోడియల్ డెత్ అని డిక్లేర్ చేశారు. మరి కస్టోడియల్ డెత్ అయితే మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ ఇవ్వాలి కదా. జీవో ఇచ్చారా ఈ పాటికి? చాలాసేపు అయింది కదా, మధ్యాహ్నం కదా, 12కి 1 గంటకు కోర్టు పెట్టారు కదా. మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీకి మీరు ఆర్డర్ ఇచ్చారా అని అడుగుతున్నాను. ఎనీ కస్టోడియల్ డెత్కి విచారణ చేయాల్సింది ప్రొసీజర్ అదే కదా. పోలీస్ ఎంక్వైరీ దాని ఇన్వెస్టిగేషన్ ఇవి చేస్తూ ఉంటాడు. కానీ మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ మీరు ఏమన్నా ఆదేశించారా? ఎందుకు ఆదేశించలేదు? నిజంగా చెప్పండి రాజశేఖర్ బాబు గారు, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా మీ డ్యూటీని డెలివరీ చేయడంలో మీరు ఫెయిల్యూర్ కాదా సార్? ఇది ధర్మం చెప్పండి సార్. మీ కోపం రావచ్చు, వీడు ఇష్టం చేయడం మాట్లాడుతున్నాడు, లేకపోతే నన్ను ప్రశ్నిస్తాడా, వీడు నన్ను ప్రశ్నిస్తాడా. వాళ్ళు ప్రశ్నిస్తాకే పార్టీలు పుట్టినాయి సార్ చాలా చోట్ల. ఇక్కడ ఏబిఎస్ కార్పస్ మూవ్ చేశారు సార్ సిపి గారు. 2వ తారీఖు మూవ్ చేశారు, 4వ తారీఖు. మీరు వెంటనే అసలు ఏం జరుగుతుంది? ఈ తల్లి పిటిషన్ పెట్టినప్పుడు మీరు స్పందించరు, విచారణ చేయరు, స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయరు. లేదు హెబియస్ కార్పస్ మూవ్ చేసినప్పుడల్లా మీరే కదా పార్టీ, కనీసం అప్పుడన్నా మీరు స్టేషన్ ఎంక్వైరీ ఇవన్నీ చేశారా? విచారించారా? యాతావాత ఏం తేలుతుంది? నాన్ బెయిలబుల్ వారెంట్ అని చెప్పి చెప్తున్నారు కదా. నాన్ బెయిలబుల్ వారెంట్ ఎప్పుడుది? ఇది చాలా జాగ్రత్తగా ఈ విచారణలో, పోలీసు విచారణలో, సిట్ విచారణలో క్రైమ్ నెంబర్ రాస్తారు. ఏ తారీఖున నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందో చెప్పరు. ఇది ఎప్పుడు? 8/12/2022. అప్పటి నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ ఒకటి. ఇది ఎక్కడది? ఇది మాచవరం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ కేసు నెంబర్ ఏదో సిసి కేసు నెంబర్ అయిపోయింది. CC/0003500/2021 2021 క్రైమ్. ఆ క్రైమ్ నెంబర్ వేస్తారు మీరు, సిఎన్ఆర్ నెంబర్ వేస్తారు, క్రైమ్ నెంబర్ వేస్తారు. కానీ ఎక్కడ కూడా ఏ తారీఖు నుంచి నాన్ బెయిలబుల్ ఉందో చెప్పరు. 2022 నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్. 4/3/2025 కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ వారెంట్. ఇంకోటి 31/12/2025 3వ వారెంట్. ఈ వారెంట్లో ఆయన చెప్తాడు, ఎవరో సిఐ నాగరాజు గారు కోర్టుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇది కోర్టు కాపీయే, ఆన్లైన్లో తీసుకున్నది. ఏం చెప్తాడు? SHO Krishnalanka PS filed a separate report stating that A1 at present has been in sub-jail, Jaggaipeta, as per the information given by his mother, and that on enquiry they came to know that the accused number 1 was arrested in crime number 312/2025 for the offence under section 302 IPC of Chilakallu police station, and that the whereabouts of accused number 2 not known, such they could not serve the summons. అంటే ఆడు జైల్లో ఉండటం వల్ల సర్వ్ సమన్ చేయలేకపోయాము అని చెప్పని ఇన్ రైటింగ్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఏ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర? 2nd అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నాగరాజు గారు ఫైల్ చేశాడు. మరి ఇది DCRBలో తెలవకుండా ఉందా? ఈ రికార్డు DCRBలో ఉంటుంది కదా. డైలీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఇది ఎంటర్ అవ్వాల్సిందే కదా ఖచ్చితంగా. ఇది మాన్యువల్ కదా, పోలీస్ మాన్యువల్ కదా. మరి గమ్మత్తు చూడండి, విజయవాడ నగర పోలీసులు కమిషనరేట్ పరిధి చిలకల్లులో ఈ ఎప్పుడు మార్చి 2022లో మాచారం పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ వారెంటు, 2025 మార్చిలో ఇంకో వారెంటు, డిసెంబర్లో 2025 డిసెంబర్లో ఒకటి, మార్చి 2022లో ఒకటి, 3 వారెంట్లు ఉన్నాయి. ఇతను ఎప్పుడు చనిపోయిన ఆయన మర్డర్ ఎప్పుడు చేశాడు? మర్డర్ కేసులో ముద్దాయి ఎప్పుడయ్యాడు? మర్డర్ కేసులో ముద్దాయి ఎప్పుడయ్యాడు? హత్యానేరం కింద డిసెంబర్ 2025. అంటే
ఆల్మోస్ట్ ఈ 3 వారెంట్లు ఇచ్చిన తర్వాత ఇంచుమించుగా అదే డేట్లో ఏమన్నా ఒక వారెంట్ ఏమన్నా డేట్ తేడా అంటే ముందు వెనక అవ్వచ్చేమో, ఒకటి వెనకున్నట్టుంది. అంటే ఆ మర్డర్ తర్వాత వారెంట్ ఇచ్చిన, అంటే మర్డర్ కేసులు ఇరుక్కున్న తర్వాత వారెంట్ ఇచ్చారు. 2 వారెంట్లు ముందే ఉన్నాయి. ఇంకో గమ్మత్ తెలుసా, ఈ కుర్రాడు ఎలా వచ్చాడు మర్డర్ కేసులో బయటకు ఎట్లా వచ్చాడు అనుకుంటున్నారు? చిల్లకల్లు పోలీసు వారు విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిపి రాజశేఖర బాబు గారి నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో నేరం చేసినటువంటి రుజువు చేసేటువంటి ఛార్జ్ షీటు దాఖలు చేయకపోవడం వల్ల డిఫాల్ట్ బెయిల్లో బయటకు వచ్చాడు ఈ కుర్రాడు. డిఫాల్ట్ బెయిల్లో బయటకు వచ్చాడు అంటే ఏంటి? ఛార్జ్ షీటు దాఖలు చేయకపోవడం మూలంగా, పోలీసు వారి యొక్క ల్యాబ్స్ మూలంగా బయటకు వచ్చాడు. మరి ఏం చేయాలి? అప్పుడు పీటీ వారెంట్లు ఎందుకు వేయలేదు? వీటిల్లో పోలీసు భాషలోనే మాట్లాడతా. నిజాయితీగా మీరు చేయదలుచుకుంటే, ఆ కుర్రాన్ని ఉద్దేశపూర్వకంగా బయటకు వదలకపోతే కనుక, వదలాలని మీరు అనుకోకపోతే, ఆ కుర్రాన్ని ఉద్దేశపూర్వకంగా మీరు వదలాలని అనుకోకపోతే, అసలు మీరు 2024 జూన్లో మీ గవర్నమెంట్ వచ్చింది కదా, సిపి గారు వచ్చాడుగా, ఆల్మోస్ట్ జూన్ జూలైలో వచ్చేసినట్టున్నాడుగా సిపి గారు. 2024 జూన్ జూలైలోనే ఎప్పుడో జూన్లోనే వచ్చేసాడు కదా. మరి అప్పటి నుంచి 2 వారెంట్లు ఉన్నాయి కదా. మరి అప్పటి నుంచి ఈ కుర్రాడిని ఎందుకు నాన్ బెయిలబుల్ వారెంట్లో మీరు అరెస్ట్ చేయట్లేదు? రెండోది, మర్డర్ కేసులో ఇరుక్కుని దొరికాడు కదా, ఆ దొరికినప్పుడు 90 రోజుల్లో మీకు ఛార్జ్ షీట్ అయ్యాక టైం సరిపోలా. 85వ రోజు, 86వ రోజు, 87వ రోజు, 88వ రోజు, 89వ రోజు పీటీ వారెంట్ వేయచ్చు కదా. పీటీ వారెంట్ వేసి మళ్ళీ ఆ కేసులో మీరు రిమాండ్ చేసుకోవచ్చుగా బెజవాడలో. అది కొన్నాళ్ళు ఇంకో 2 నెలల్లో, నెల 2 నెలల్లో, 3 నెలల్లో దాన్ని నడుస్తుంది కదా. ఒకవేళ బెయిల్ వస్తుందనుకుంటే ఇంకో పీటీ వారెంట్ వేయచ్చు కదా. అన్ని కేసుల్లో మనం సర్వసాధారణంగా ఇదే చేస్తాం కదా. పోలీసు వారు ఒకటి మీద 4-5 కేసులు ఉంటే పీటీ వారెంట్లు వేసి ఒక దాంట్లో బెయిల్ వస్తుంటే ఇంకో పీటీ వారెంట్ ఏం కదా. మనం జగన్ గారు గవర్నమెంట్ పడిపోయిన కాడి నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టినవన్నీ ఇంతే కదా. ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో పీటీ వారెంట్ అదే రోజు ఇంకా వచ్చి మళ్ళీ అత్తారింటి తీసుకెళ్ళిపోవడం. ఈ కుర్రాడిని ఆ రకంగా ఎందుకు తీసుకెళ్ళలేదు, ఎందుకు ఆపలేదు, డిఫాల్ట్ బెయిల్ ఎందుకు ఇప్పించారు మీరు అడుగుతున్న పోలీసుని? ఉద్దేశపూర్వకంగా విజయవాడ కమిషనరేట్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వకపోతే ఆ కుర్రాడు బయటికి ఎందుకు వెళ్తాడు? అసలు 2022 నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే, ఈ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్ల తర్వాత పోటుగాడి ప్రభుత్వం అని చెప్పేటువంటి లా అండ్ ఆర్డర్ చూస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విజయవాడ కమిషనరేట్లో 2 ఏళ్లగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే ఎందుకు పట్టించుకోలేదు? లేదు, మర్డర్ కేసులో ముద్దాయిగా అయితే అప్పుడు ఎందుకు పీటీ వారెంట్లు వేయలేదు? ఎందుకు వేయలేదు? డిఫాల్ట్ బెయిల్ ఎందుకు వచ్చింది? నాకైతే యాతాబాతా నాకు ఒక అనుమానం వస్తుంది. ఒకవేళ ఈ కుర్రాడిని ఏమన్నా ఆస్తుల సెటిల్మెంట్కి ఏమన్నా పోలీసు వాడుతున్నారా? తెలంగాణ నయ్యంలాగా ఇక్కడ ఏమన్నా బెజవాడ నయ్యంలాగా ఈ కుర్రాడిని ఏమన్నా వాడుతున్నారా? నాకు అనుమానం. మీరు సందేహం నివృత్తి చేయాలి. ఎందుకని? అసలు విజయవాడ నగరంలో పోలీసు టాస్క్ ఫోర్స్ అంటే అదిరిపోవాలి. ఎందుకని? ఇది రాజధాని. మరి 2 ఏళ్ల నుంచి 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉండి ఓ మర్డర్ కేసులో ముద్దాయి అయితే డిఫాల్ట్ బెయిల్ వచ్చి వెళ్ళిపోయాడంటే ఎలా అని అడుగుతున్నాను. వేరీ సిపి ఎక్కడ? రాజశేఖర బాబు గారు ఎక్కడ మీ ఉద్యోగం? ఎక్కడా? మానిటరింగ్ లేదు కదా. కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడండి. ఇన్వెస్టిగేషన్ కూడా నీచంగా జరుగుతుంది, అసహ్యంగా జరుగుతుంది. మసి పూసి మారేడికాయ చేస్తున్నారు, తూతు మంత్రంగా చేస్తున్నారు. అసలు ఈ కేసు ఎట్లా నిలబడదు? ఇంత అసహ్యంగా చేస్తే, ఇంత దరిద్రంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు ఈ కేసు ఎట్లా నిలబడుతుంది? నాగరాజు శిక్ష ఎట్టా పడుతుంది? ఒక్క నాగరాజే ముద్దాయి. ఎందుకు ముద్దాయి నాగరాజు? అరే నువ్వు ఒక్కడే ఒప్పుకోరా మనందరి తరపున, లేకపోతే సిపి, డీసీపీ, ఏసీపీ వాళ్ళు వీళ్ళు అందరం పోతాం, అందరం ముద్దాయిలు అవుతాం. సాక్షులు అందరూ ఎవరు? కానిస్టేబుల్స్ మొత్తం సాక్షులు, కానిస్టేబుల్స్ అందరూ సాక్షులు. శవం కనపడదు, బూడిది కనపడదు,
విచారించరు, సెల్ ఫోన్ తీసుకోరు, కాల్ రికార్డ్స్ తీసుకోరు, సస్పెండ్ చేసిన కాడి నుంచి ఎవరెవరు ఎందుకు కలిశారో విచారించరు, టాస్క్ ఫోర్స్ వాళ్ళని విచారించరు, టాస్క్ ఫోర్స్ రికార్డ్స్ వెరిఫై చేయరు, సిపికి ఎందుకు తెలదో చెప్పరు, డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ సిపి ఎందుకు పరిశీలి చేయట్లేదు, నెల నెల క్రైమ్ మీటింగ్ చేయాలి, నెల నెల క్రైమ్ మీటింగ్ ఎందుకు చేయట్లేదు, చేస్తే ఈ కుర్రోడు గురించి ఎందుకు అసగనుకోవట్లేదు, మర్డర్ కేసులో డిఫాల్ట్ బెయిల్ వస్తే వెంటనే ఆ పోలీసుని సస్పెండ్ చేయాలా అక్కర్లేదా, ఆ చిలకల్లో ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఐఓ ఉన్నారో ఆ మర్డర్ కేసు ఐఓ ఛార్జ్ షీట్ ఫైల్ చేయనందుకు సస్పెండ్ చేశారా, చేయలేదు కదా, ఎందుకు చేయలేదు. రాజశేఖర్ బాబు గారు నాకైతే అనిపించేది భజనకు అలవాటు పడిపోయారు సార్, బాగా బాగా వీణులు విందువుగా మీ కింద ఎస్హెచ్ఓలు భజన కొడుతుంటే అసలు తన్మయంతో చూసుకొని వింటున్నారు, తప్పితే ఆ భజన గానాలు వింటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు, జయము జయము చంద్రన్న జయము జయము అంటే ఆనందంగా వింటుంటాడు, అంటే మీరు కూడా ఆ భజనకి మీరు వింటున్నారు తప్పితే పోలీసింగ్ గాలికి వదిలారనేది 100%. చివరిగా వ్యక్తిగతంగా నాకున్నటువంటి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని మీ ద్వారా మీడియా ద్వారా ఈ ప్రపంచం ద్వారా పోలీసు వారిని అడుగుతున్నాను. సిఐ నాగరాజు గారి మొబైల్ని సీజ్ చేస్తారా చేయరా, ఆయన ల్యాప్టాప్ని మిగతా అన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి ఎలక్ట్రానిక్ డివైజెస్ని చేస్తారా చేయరా, ఆయన ఇంట్లో ఐపీ అడ్రస్కి ఎప్పుడెప్పటి నుంచి ఏ ఇంటర్నెట్ కాల్స్ వస్తున్నాయో మే 1వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటారా తీసుకోరా, ఆయన దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలని కూడా తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించరా, ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారా, కాల్ డీటెయిల్స్ తీసుకుంటారా తీసుకోరా, అసలు ఆ కాలంలో ఎవరెవరికి టచ్లో ఉన్నాడు ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారా చేయరా. అలాగే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి, అలాగే ఏసీపీ డీసీపీ విజయవాడ సిపి టాస్క్ ఫోర్స్లో ఉన్న ప్రతి ఒక్కరి, స్పెషల్ బ్రాంచ్లో ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లు తీసుకుంటారా తీసుకోరా. సీసీటీవీ ఫుటేజీలు మొత్తం ఎందుకు లేకుండా పోయినాయి, అసలు విజయవాడ సిటీలో ఎక్కడ సీసీటీవీ ఫుటేజీలు లేవా, పనిచేయవా, లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు అరెస్ట్ చేసేస్తారా మీ పోలీసులు. మరి పని చేస్తే కంట్రోల్ రూమ్లో కూడా పని చేయాలి కదా, మరి దాని గురించి మీరు ఎందుకు మెన్షన్ చేయలేదు. సాయికృష్ణ ఫోన్ ఏమైంది, సాయికృష్ణ ఫోన్కి ఎవరెవరు ఫోన్లు చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు, ఆ ఫోన్ ఎక్కడుంది. అలాగే అసలు మామూలుగా ఏంటి ఆయన మా ఎంపీ అవినాష్ రెడ్డిని గూగుల్ టేక్అవుట్ అని 100 మాట్లాడారు మీ తెలుగుదేశం వాళ్ళందరూ. అయ్యా సిట్టువారు, నాగరాజు గారి ఫోన్ గూగుల్ టేక్అవుట్ తీశారా, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏ శ్మశానానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, శివాన్ని తీసుకు ఎక్కడికి వెళ్ళాడు, ఏ తారీఖున ఎక్కడికి వెళ్ళాడు, ఎన్ని గంటలకు వెళ్ళాడు, గూగుల్ లుకౌట్ తీరా. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గూగుల్ టేక్అవుట్ తీస్తారా తీరా, తీయాలి కదా. సిఐ నాగరాజు ముద్దాయి నాగరాజు గారి గూగుల్ లుకౌట్ చూస్తే ఆయన సిపి గారిని ఎన్నిసార్లు కలిశాడు, సిపి గారికి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, అన్నీ వస్తాయి కదా. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని డాంబికాలు పెరిగినా, ఎంత విషం చిమ్మినా జగన్ గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని, లా అండ్ ఆర్డర్ని మీ నాయకత్వంలో మీరైతే ఎర్ర బుక్కు పేరు మీద సర్వనాశనం చేశారని అయితే మాత్రం ఘంటాపథంగా చెప్పగలను.